తెలంగాణలో బీఆర్ఎస్ ని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ను ముమ్మరం చేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు మాజీ మంత్రులకు గాలం వేస్తోంది. కాంగ్రెస్ గాలానికి 2 మాజీ మంత్రులు చిక్కినట్లు ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ మాజీ మంత్రులు ఎవరో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ వ్యూహాలు రచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ వాసులు కాంగ్రెస్కి గుండు సున్నా ఇచ్చిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీలో బలంగా ఉన్న బీఆర్ఎస్ని బలహీనం చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు స్కెచ్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక నేతలను, పలువురు కార్పొరేటర్లను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొందరు కార్పొరేటర్లతో కాంగ్రెస్ నేతలు మంతనాలు జరిపారు. చేరికకు కూడా వారు సిద్ధమైనట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి బీఆర్ఎస్, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, 8 మంది ఎమ్మెల్సీలను కారు పార్టీ నుంచి దింపి తమ పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో కోర్టు నుంచి ఉపశమనం లభించడంతో తాజాగా హైదరాబాద్లో పట్టు ఉన్న నేతలకు కాంగ్రెస్ వల విసిరినట్లు సమాచారం. జంట నగరాల్లో గులాబీ పవర్ తగ్గించి హస్తం హవా పెంచుకోవాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసులు, అరెస్టుల నుంచి బయటపడేందుకే మాజీ మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. మల్లారెడ్డిపై భూ అక్రమాల కేసులు, గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇలా ఇద్దరి చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసుల నుంచి బయటపడాలంటే తాము కాంగ్రెస్లో చేరడమే కరెక్ట్ అని వారు భావించారని, త్వరలో వీరి చేరిక తథ్యమని వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీ మార్పుపై వీరు స్పందించకపోవడంతో ఈ ప్రచారాలకు మరింత బలం చేకూరినట్లయింది. మరి ఆ నేతలు పార్టీ మారతారా లేదా బీఆర్ఎస్లోనే కొనసాగుతారా అనేది వేచి చూడాలి.